హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనం ఈరోజు జర్రీతో నిన్న ఏం చేసినాం, నిన్న వై స్టిచ్చింగ్ అని చూసాం కదా. నిన్న ఈరోజు వచ్చేసి చిన్నగా వేసి జర్రీ థ్రెడ్తో వేద్దాం మనం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ గొలుసు తీసుకోవాలి. తీసుకొని చూడండి, ఇలా క్రాస్ వెళ్ళి ఇక్కడి నుంచి పైకి రావాలి, మళ్ళీ ఇక్కడ వెళ్ళాలి. నేనేం చెప్పినాను, కింద నుంచి వస్తే ఇట్లా వస్తుంది, పైనుంచి వస్తే ఇట్లా వస్తుంది అని చెప్పాను కదా. నిదానంగా తీసుకోవాలి జెర్రీతో. ఓకేనా? మళ్ళీ స్ట్రైట్గా వచ్చి ఇలా ఇప్పుడు చూడండి, ఇక్కడ వై అన్నది కొద్దిగా లైన్ మీదకి తీసుకుందాము. చిన్న చిన్నగా వేద్దాం. అది లాంగ్ వస్తుంది, ఇది దానికంటే కొంచెం చిన్నగా వేసాము నిన్న. ఇది ఇంకొంచెం చిన్నగా చూడండి, ఇలా వచ్చి కింద లైన్ ఎప్పుడు స్ట్రైట్గా రావాలి, పైన లైన్స్ వచ్చేసి క్రాస్గా రావాలి. ఇలా క్రాస్గా వచ్చేయాలి పైన, కింద వచ్చేసి పైకి తీసుకొని రావాలి. ఇట్లా చూడండి, ఇలా అని ఇట్లనే మిడిల్ అనేది ముందు నుంచే రావాలి. ఇక్కడ చూడండి, స్ట్రైట్గా తీసుకొని పైకి రావాలి, పైకి వచ్చి క్రాస్గా తీసుకుందాం. మిడిల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది వై స్టిచ్చింగ్ చిన్నగా, చాలా చిన్నగా వేస్తున్నాం అన్నమాట. దారం మనం గొలుసు పైకి కింద నుంచి స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు పైకి రావాలన్నమాట. ఇట్లా పైకి గొలుసు అనేది లాగాలి, లాగి పైకి క్రాస్గా రావాలి. నేను చూడండి, కింద కూడా స్ట్రైట్గా రావాలి. చూడండి, ఇలాగా వచ్చి పైకి తీసుకోవాలి. మళ్ళీ ముందుకు వెళ్ళి మనం ఏదైతే గీతలు ఇలాగా డ్రాయింగ్ వేసుకుంటామో అవి దాటి వెళ్ళకూడదు అనమాట. పైకి కానీ కిందికి కానీ వెళ్ళకూడదు, దాని మీదే రావాలి. పక్కకి వెళ్ళిపోతే డిజైన్ అనేది మనకు క్రాస్గా రావడము, నీట్గా ఒక డిజైన్ మనం బ్లౌజ్కి ఇప్పుడు వేసేటప్పుడు మనము క్రాస్గా వెళ్ళడము ఇలా నేర్చుకున్నామంటే, ఈ లైన్స్ దాటి వెళ్ళడం నేర్చుకుంటే డిజైన్ అనేది, మనం తీసుకున్న డిజైన్ అనేది మారిపోతుంది కదా. చూడండి, అయిపోయింది. అందుకే మనం లైన్స్ ఏదైతే డిజైన్ మనము ఇలా లైన్స్ దాటకుండా ఎప్పుడైతే నేర్చుకుంటామో బ్లౌజ్లో వేసుకున్న వర్క్ కూడా మనము కరెక్ట్గా వేయడం వస్తుందన్నమాట. ఇక్కడ వై స్టిచ్చింగ్ అనేది మనం జెర్రీ థ్రెడ్తో వేసాం. ఓకేనా? అర్థమైందా? ఈరోజు బటన్ హోల్ చూపిస్తానన్నాను కదా, ఇంకా ఒకటి రెండు మనం పూస కుడదాం. ఈరోజు పూస కూడా కుడదాం. బటన్ హోల్ వచ్చేసి సిల్క్ థ్రెడ్తో వేద్దాం. సిల్క్ థ్రెడ్కు 14 నెంబర్ తీసుకున్నాను, 14 నెంబర్ నిడిల్ తీసుకున్నాను నేను. 2 లైన్స్ ఇది
థ్రెడ్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్. చూడండి బటన్ హోల్. ఇది ఇవి మోడల్స్ ఉంటాయి అంతే. మనం గొలుసు చెప్పినా కదా, ఇక్కడ నుంచి మనం గొలుసు లాంగ్ అండ్ షార్ట్ ఇవన్నీ పైకి కిందికి గొలుసుని మనము లాగుతూ ఉండడమే ఉంటుంది అన్నమాట. మనం అందుకే గొలుసు బాగా నేర్చుకోవాలని కూడా చెప్పా కదా. ఇక్కడ తీసుకొని ఈ లైన్లో ఒక గొలుసు తీసుకుందాం. ఇక్కడ తీసుకొని చూడండి స్ట్రైట్గా తీసుకోవాలి. స్ట్రైట్గా తీసుకొని కిందికి లాగాలి. లాగి మళ్ళీ అదే లైన్లోనే గొలుసు తీసుకోవాలి. కింద సపోర్టింగ్ గొలుసు మాదిరిగా చిన్నగా కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని పైకి పోవాలి. మళ్ళీ ఈ గొలుసును అనేది కిందికి లాగి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు అనేది తీసుకోవాలి. చూడండి నిదానంగా చూపిస్తాను. ఫస్ట్ గొలుసు తీసుకుంటాం కదా, ఇక్కడ తీసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు తీసుకొని పైకి లైన్ వరకు వెళ్ళాలి. వెళ్ళి దీన్ని అనేది కిందికి లాగాలన్నమాట. లాగి సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ఇంకొక గొలుసు, మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని పైకి వెళ్ళాలి. దూరం దూరం వేద్దాము. మళ్ళీ ఇట్లా కిందికి లాగి ఇక్కడే తీసుకోవాలన్నమాట గొలుసు అనేది. సపోర్టింగ్ గొలుసు ఎన్ని వస్తున్నాయి? సపోర్టింగ్ గొలుసు మనకి 2 వస్తున్నాయి. ఫస్ట్ గొలుసు తీసుకున్నప్పుడు సపోర్టింగ్ గొలుసు తీసుకొని పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళి కిందికి లాగి గొలుసు అంతా ఇట్లా లాగి నీట్గా కుచ్చు లేకుండా నీట్గా లాగి కింద పైన ఇలా లాగడం వల్ల ఇలా జరుగుతుందన్నమాట. కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడే ఇంకో గొలుసు తీసుకుంటున్నాం. 2 సపోర్టింగ్ గొలుసు అనేది వస్తాయి. చూడండి ఇలా తీసుకొని పైకి వెళ్ళి ఈ గొలుసు అన్నది కిందికి లాగాలి. ఇలాగా లాగి ఇక్కడ గొలుసు తీసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? చూడండి ఇక్కడ గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు తీసుకొని దూరం దూరం చూపిస్తున్నా, మీకు అర్థం కావాలి కదా. ఇలా కిందికి లాగి ఇక్కడే మనము ఇంకో గొలుసు తీసుకోవాలి. తీసుకొని ముందుకు వెళ్ళాలి. మళ్ళీ సపోర్టింగ్ గొలుసు. ఇది బటన్ హోల్ వర్క్ అని అంటారు దీన్ని. గొలుసు ఇప్పటి నుంచి వచ్చే వర్క్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. కిందికి లాగడము, డబల్ థ్రెడ్ తీసుకోవడము. చూడండి ఇలా. అందుకే మనము చైన్ స్టిచ్ అనేది నీట్గా రివర్స్ చైన్ స్టిచ్ మామూలు ఫస్ట్ చెప్పిన 1 2 చైన్స్ అనేది బాగా నేర్చుకోవాలి. రివర్స్ వేయడము బాగా నేర్చుకుంటే ఇట్లా బటన్ హోల్స్, లాంగ్ అండ్ షార్ట్, ఫిష్ వర్క్, కాశ్మీర్ వర్క్, విస్ బోన్ వర్క్ కూడా ఉంది దీంట్లో. కాశ్మీర్ వర్క్ కూడా ఇలాగే కిందికి పైకి వేస్తున్నా. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్జ్లోకి వచ్చేసినాం కదా, ఇక్కడ మళ్ళీ గొలుసు తీసుకొని ముడి అనేది వేసేయాలి. ముడి చెప్పా కదా, పైన గొలుసు మనం తీసుకున్నది ఇలా పట్టుకోవాలి. లూజ్ చేసి కింద గొలుసును కొద్దిగా లూజ్ చేసుకొని ఆ గొలుసుని ఇలా సూదితో పట్టుకొని పైన ఉన్న గొలుసును దాని మీదికి పూలకి ఎలాగైతే వేస్తామో అలా వేయాలి. ఇది బటన్ హోల్ వర్క్ అని అంటారు. ఇది చూడండి. ఇంకోటి వేద్దామా మనము? ఇంకొకటి వేసి చూద్దాం. దగ్గరగా వేద్దాం. అదే ఇంకోటి లైన్స్ వేసుకొని ఇంకోటి వేసి చూద్దాం. ఓకేనా? మీరు స్కేల్ పెట్టుకోండి. నేనేదో ఇది వాడుతున్నాను. మీరు స్కేల్ పెట్టుకుంటే మీకు బాగా నీట్గా వస్తుంది లైన్స్. సరేనా? ఇంకోటి వేసి చూద్దాము. బటన్ హోల్ దగ్గరగా వేద్దాం ఈసారి. జరీతో వేద్దాము. దీంతోనే జరీతో రేపేసి చూపిస్తాను. దీంతోనే దగ్గరికి వేసి చూపిస్తాను మీకు సిల్క్ థ్రెడ్తో. ఇంట్లో ప్రాక్టీస్ అనేది బాగా చేసుకోవాలి. ఇది వర్క్
వర్క్ అనేది మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది మనకి, కాబట్టి మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే దీన్ని మంచిగా ఉంటుంది. ఇలా గొలుసు తీసుకుంటాం కదా, తీసుకొని చూడండి, ఇలా తీసుకున్నాక పైకి వచ్చి కరెక్ట్గా దీనికి పైకి వచ్చి గొలుసు తీసుకోవాలి. తీసుకొని కిందికి లాగాలి. లాగి ఇక్కడే సపోర్టింగ్ గొలుసు తీసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం ముందుకు వెళ్ళాలి అంటే గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు తీసుకొని వెళ్ళాలి. ఇట్లా గొలుసు తీసుకొని మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకొని పైకి వచ్చి గొలుసు తీసుకున్నాక దీన్ని మనం కిందికి ఇట్లా లాగాలి. లాగి ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇలాగనే వేస్తూ దగ్గర వేసి చూపిద్దామా? దగ్గర వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా లాగడం, అక్కడే గొలుసు తీసుకోవడం, దగ్గర వేస్తే మనకి ఒకటే సపోర్టింగ్ గొలుసు వస్తుంది. దూరం వేస్తే ఇంకా 2 వస్తాయి. దగ్గర వేస్తే ఒక గొలుసే చాలు, ఇంకో సపోర్టింగ్ గొలుసు అవసరం లేదు. ఇలా వచ్చి కిందికి వచ్చి ఈ సపోర్టింగ్ గొలుసు ఒకటే వస్తుంది. చూడండి, మనం దగ్గర వేసుకున్నాం అనుకో, ఒకటే చాలు గొలుసు. ఇదిగోండి, ఒక గొలుసు తీసుకొని దగ్గర తీసుకుంటే మనం బటన్ హోలు ఇట్లా గొలుసు తీసుకుంటాం, పైకి వస్తాం, కిందికి లాగేస్తాం, ఇక్కడ సపోర్టింగ్ గొలుసు వస్తుంది ఖచ్చితంగా. సెకండ్ వన్ వస్తుంది, ఫస్ట్ వన్ సపోర్టింగ్ గొలుసు రాదు. సెకండ్ ఇలా మనం లాగిన తర్వాత సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాం. చూడండి, దగ్గర వేస్తే ఇలా వస్తుంది. ఇంకా దగ్గరకు కూడా వేసుకోవచ్చు. ఇది 1 బై 1 అంతే, ఏం లేదు. అక్కడక్కడే గొలుసు స్టిచ్చింగ్ అనేది వస్తుంది, కొంచెం తిక్కగా వస్తుంది. మనం ఇది సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాం కదా, కొద్దిగా లావుగా అనేది కనిపిస్తుంది అనమాట మనకు, అది లైన్ బ్రాడ్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దూరం వేసినాం కదా, ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని వస్తుంటే కొంచెం లైన్ అనేది సింగిల్ లైన్ మాదిరి కనిపిస్తుంది. ఈ ముడి అనేది మనకు దూరం కనిపిస్తుంది. అదే దగ్గర వేసినాం అనుకోండి, ఇక్కడ మనం సపోర్టింగ్ గొలుసు కిందికి లాగినప్పుడు సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ చిన్నగా ముడి మాదిరిగా కనిపిస్తుంది అనమాట మనకి. ఇదిగోండి, ఇక్కడ దగ్గర వేస్తే ఫస్ట్ తీసుకున్న సపోర్టింగ్ గొలుసు అవసరం లేదు. సెకండ్ వన్ ఒకటి తీసుకుంటాం, పైనుంచి కిందికి లాగిన తర్వాత మాత్రమే సపోర్టింగ్ గొలుసు అనేది తీసుకుంటాం. సరేనా? చాలా ఈజీ ఇది. చూడండి, బటన్ హోలు, లాంగ్ అండ్ షార్ట్ ఇవన్నీ కొంచెం ఈజీగా ఉంటాయి. ఏమంటే గొలుసు మనం పైకి కిందికి లాగడం ఒకటి, మనం నీట్గా పోగులు లేకుండా ఈ సిల్క్ థ్రెడ్ అనేది పోగులు వస్తుంది సూదికి, అది రాకుండా చూసుకుంటే చాలు, వర్క్ నీట్గా వస్తుంది. అందుకే ప్రాక్టీస్ బాగా చేస్తే మనము ఈ సిల్క్ థ్రెడ్తోనే చేయాలి. జెర్రీ థ్రెడ్తో నీట్గా వచ్చేస్తుంది, పర్లేదు. దీంతో మాత్రమే మనం ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి, సిల్క్ థ్రెడ్తో. అప్పుడైతే మనకు వర్క్ అనేది సింపుల్గా ఈజీగా వేయడానికి వస్తుందన్నమాట. అయిపోయిందా బటన్ హోల్? మళ్ళీ రేపు జరీతో వేసి చూపిస్తాం మనము. దీనికి ఏం పేరు పెట్టినాము? బటన్ హోల్ కదా. 14 ఇది 14 14.
14 బటన్ హోల్ స్టిచ్ జరీతో మనం రేపేద్దాం. ఇప్పుడు మనం పూస కుట్టేది నేర్పిస్తాం మీకు. ఇవి కంటిన్యూ చేస్తూ మనం పూస కూడా చూద్దాం. ఒకటి గొలుసులోకి కొంచెం మనం పెద్ద పూసలే తీసుకుందాం. గోల్డ్ కలర్ పూసలు కొంచెం పెద్ద సైజు తీసుకుందాం. పూస ఎలాగ వేస్తారో లైన్గా ఇక్కడ లైన్స్ గీసాను, చూపిస్తానండి. పూస మనము జరీ థ్రెడ్తోనే వేద్దాం. గోల్డ్ కలర్ ఇది పూసలన్నీ మనకు ఈ జరీ థ్రెడ్తోనే వస్తాయి అన్నమాట. ఇక్కడ లైన్స్ వేసాను, చూపిస్తాను. ఇక్కడ వేద్దాం. ఇవన్నీ లాంగ్ అండ్ షార్ట్ ఇవి లైన్స్ వస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ వద్దు, కొంచెం ఇక్కడ వేద్దాం చిన్నగా. చూడండి, ఇక్కడ వేద్దాం. లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. చూడండి, ఇక్కడ గొలుసు తీసుకుందాము. ఫస్ట్ గొలుసు తీసుకొని ఒక గొలుసు తీసుకొని ఇంకొక గొలుసు తీసుకుందాం. ముడి మాదిరిగా ఉంటుంది, మళ్ళీ లూజ్ కాకుండా అనమాట. ఇక్కడ చూడండి, పెద్దవి తీసుకుందాము. కొంచెం బిగ్ సైజ్ గోల్డ్ పూసలు తీసుకుందాము. ఇలా గుచ్చుకొని ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నిదానంగా తీసుకోండి. ఒక్కోటే తీసుకోండి. బాగా వచ్చినప్పుడు మనం పూస అనేది ఇట్లా ఈ ప్లేట్లో నిండుగా ఎక్కువగా వేసుకొని, లేదంటే ప్యాకెట్ అలాగే పెట్టుకుంటాము. ఇట్లా అంటే దీనికి ఎక్కిపోతాయి అన్ని పూసలు. లైన్గా 1 by 1 ఇలా గుచ్చడం వలన, పూసల్లోకి ఇలా గుచ్చడం వలన ఇలా ఎక్కుతాయి అన్నమాట. ఫస్ట్ టైం కాబట్టి మీకు చూపించాలి కాబట్టి మీకు అర్థం కాదు కదా. ఒకటొకటి తీసుకోండి. బాగా ప్రాక్టీస్ అయినప్పుడు అలా తీసుకుందరు. కానీ ఇప్పుడు ఇలాగా పూస అనేది దీనికి లిడిల్కి తీసుకొని కొంచెం ఇట్లా లిడిల్ కనిపించేటట్లే తీసుకొని మనం థ్రెడ్ పట్టుకోవాలి కదా, అందుకు ఇలా థ్రెడ్ పట్టుకొని దాని మీదికి ఇలా వదిలేయాలి పూసను. చూడండి, ఇలా వదిలేసి కింద లాగి దగ్గరగా గొలుసు తీసుకోవాలి. ఈ గొలుసులోకి మళ్ళీ చూడండి, ఈ గొలుసు ఉంది కదా, ఈ గొలుసులోకి ఇలా దించాలన్నమాట. పూస దించి దగ్గరికి లాగి కింద థ్రెడ్ను గొలుసు తీసుకోవాలి. ఒక 2-3 గొలుసులు వేసి చూద్దామా. ఒక 2 చూడండి, ఇలా ఇప్పుడు అర్థమవుతుంది మీకు. చూడండి, ఇక్కడ గొలుసులోకి పూస దింపేసినాను, ఒక గొలుసు తీసుకున్నాను. చూడండి, ఇలా గొలుసు దారం పైకి మనము ఈ పూసను అనేది వదిలేస్తాం అన్నమాట. ఈ లిడిల్లో నుంచి అది పూసలు అనేది మనం ఇలా తీసుకొని 1 by 1 వదులుకుంటూ వేసుకుంటూ వస్తాం. చూడండి, ఇలా గొలుసు వస్తే ఇది ఈజీనే. మనం గొలుసులోకి అవే వెళ్తూ ఉంటాయి. ప్రాక్టీస్ అయితే ఈ లిడిల్లో నుంచి పూస అనేది థ్రెడ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం పూసను ఇట్లా లిడిల్ పట్టుకుంటాం కదా. చూడండి, ఇప్పుడు పూస ఎక్కించుకుంటాను, చూపిస్తా. చూడండి, మీరు పూస ఎలాగ వదలాలి, ఏ వేలితో వదలాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇలా ఉంది కదా. మనం ఇట్లా పూస ఎక్కించుకుంటాం. లిడిల్తో మనం థ్రెడ్ పట్టుకొని ఇప్పుడు ఈ మధ్య ఏలుతో పూసని ఇలా పట్టేసుకుంటాం కదా. పట్టుకొని ఈ ఏలు ఉంటుంది కదా మనకు, ఈ ఏలుతో
మధ్య ఏలు పక్కన ఈ ఏలు ఉంటుంది కదా, ఈ ఏలుతో మనం పూస అనేది వదులుతాం అనమాట. మధ్య ఏలుతో కూడా వదలొచ్చు. మనకు మధ్య ఏలుతో పూస అంతా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే మధ్య ఏలుతో ఇలా పట్టుకోవాలి పూసని. పట్టుకొని ఇలా గొలుసు వదిలేటప్పుడు చూడండి, దీంట్లో కూడా మధ్య ఏలుతో మనం ఇలా వదలవచ్చు. కానీ కొంతమంది ఇలా కూడా వదులుతారు మధ్య ఏలు, దీని పక్కన ఏలుతో అలా అలా మనము కుడుతూ ఉంటే ప్రాక్టీస్ చేస్తే అవే వెళ్ళిపోతూ ఉంటాయి. లేదంటే మనం వేలితో వేసుకోవాలన్నమాట. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇలా ఇలా మధ్య ఇలా చూడండి, ఇలా పట్టుకుంటాం కదా మనము, ఇలా పట్టుకుంటాం కదా మధ్య ఏళ్ళతో పూసలు. ఈ ఈ ఏళ్ళతో ఇలా 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 ముందుకు మనం వదులుకోవాలి, అంటే ప్రెస్ చేయాలన్నమాట, పంపించాలి మధ్య ఏళ్ళతో మనం. ఇలా పంపిస్తే వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కష్టంగానే ఉంటుంది, కొద్దిగా ప్రాక్టీస్ అయిన తర్వాత బాగా వస్తుంది. లిడిల్లో నుంచి అవే వెళ్తూ ఉంటాయి మనకి పూసలు థ్రెడ్లోకి, ప్రాక్టీస్ అయితే బాగా. అయిపోయిందా? ఇక్కడ మనం వేసుకుంటాము. ఇది పూస కుట్టడం అన్నమాట. మళ్ళీ పైనుంచి కిందికి వద్దామా. ఇప్పుడు చిన్న సైజు తీసుకుందాం, ఓకేనా. ఇప్పుడు మనము ఈ చిన్న సైజు అనేది తీసుకుందాం. చిన్న సైజు ఇక్కడ చూడండి, ఇలా 1 by 1 ఇలా తీసుకోండి. 1 by 1 తీసుకొని ఇలా ఇలా తీసుకోవాలన్నమాట. పూస ఎక్కించుకొని ఇక్కడ చూడండి, పైనుంచి కిందికైనా పూస కుట్టడం రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గొలుసు తీసుకుంటాం. గొలుసు తీసుకొని ఒక గొలుసు అలా తీసుకొని గొలుసుని పైకి లాగి దీంతో వదులుతున్నాం ఇట్లా చూడండి. దీంతో ఈ ఏలైనా ఈ రెండేళ్ళు ఉపయోగించుకోవచ్చు మనం. అర్థమైందా? పూస ఇలా వదులుతూ ఇలా పట్టుకొని పూసల్ని గొలుసు తీసుకున్నాక ఇలా వదులుతూ ముందుకు రావాలి. పైనుంచి కిందికి కూడా మనం నీట్గా కుట్టాలన్నమాట. చూడండి, ఇలా కింద నుంచి పైకి నేర్చుకోవాలి, పైనుంచి కిందికి రావడం కూడా నేర్చుకోవాలి. ఎలాగైనా మనం కుట్టాలి, రౌండ్గా వచ్చినా కుట్టాలి. ఏ డిజైన్ అయినా కూడా మనం పూస కుట్టాలి అన్నప్పుడు ఆ డిజైన్ ఎలాగుంటే అలా కుట్టడం నేర్చుకోవాలి, సరేనా. ఇలాగా మనము వేసుకుంటూ వస్తాం. లిడిల్ మనము రౌండ్ తిప్పుతూ ఉంటాం కదా, అప్పుడు పూస కూడా దాంట్లోకి గొలుసులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకే ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. మనము డైలీ 1 hour అనేది ప్రాక్టీస్ చేయాలి. గొలుసు ఒకసారి వేయాలి, మనం చూసిన మోడల్స్ అన్నీ వేస్తూ ఒకరోజు కూర్చొని వేస్తూ ఉండాలి. వేస్తూ ఉంటే మనకు ప్రాక్టీస్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా లిడిల్ తిప్పడం వల్ల కూడా పూస అనేది దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట, థ్రెడ్లోకి. మన ప్రాక్టీస్ వల్ల వస్తుంది అది. ఇలా వచ్చిన తర్వాత అయిపోయింది. ఇక్కడ మనము చూడండి, అంతే. ఇప్పుడు దీంట్లో పూసనే కాదు, మనకు ఏ మోడల్లో కొలువు గ్లాస్ వస్తుంది కదా, మనకు గ్లాస్ కొలువు అనేది వస్తుంది. గ్లాసులో ఉంటుంది అది, గ్లాస్ మోడల్లో. ఇది కొంచెం చూడండి, ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇలాగ గ్లాస్ చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయి కదా, కొలువులు అంటారు దీనిని, గ్లాస్. ఇవి కూడా సేమ్ ఇట్లనే, ఇవన్నీ ఇట్లనే వేస్తూ ఉంటాం. ఇలా కొలువులు వస్తాయి, కలర్స్ వస్తాయి. ఇలాగనే వేయడం నేర్చుకోవాలి అవి కూడా. ఇప్పుడు దీనికి వేస్తాం చూడండి.
పూస పూస వేద్దాం దీనికి, గోల్డ్ పూస. కొంచెం దూరంగా దీనికంటే కొంచెం పెద్ద పూస అనేది వేద్దాం. చూడండి ఇలాగా ఇంకొంచెం పెద్ద పూస వేద్దాం. ఈ రౌండ్స్ ఉంటుందా మనం వేద్దాం, లేదంటే దీనికి వేద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ మనము ఒక గొలుసు తీసుకుంటాము, కింద నుంచి రావాలి. ఇక్కడ ఒక గొలుసు తీసుకుంటాము, తీసుకొని చూడండి దీని మోడల్లోనే చూపిస్తాం. ఇట్లా ఒక పూస, ఈ పూసలు కూడా మనము లిడిల్కి తీసుకుందాం. ఒక 4-5 తీసేసుకుందాము. ఇది ఇలా గొలుసు పట్టుకొని దాంట్లో ఇట్లా పూస వదలాలి, గొలుసు తీసుకోవాలి. ఇదిగోండి ఈ ఏలైనా రెండిట్లో ఏదో ఒకటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక 4-5 పూసలు దీనికి ఎక్కించుకొని లిడిల్కి ఇలా గొలుసులోకి వదులుతూ, ఇది ఏ టైప్ అయితే ఉంటుందో, ఏ మోడల్లో అయితే ఉందో అదే మోడల్లోనే దించుతూ రావాలి. ఇక్కడ షేప్ రావాలి అంటే ఏం చెప్పినా నేను, పైకి ఒక గొలుసు ఇక్కడ తీసుకొని మనము పైన ఒక గొలుసు తీసుకొని, సపోర్టింగ్ గొలుసు తీసుకొని, మళ్ళీ దీనికి ఈ పూస వచ్చింది కదా, ఇక్కడ థ్రెడ్ అయితే ఇలాగే వెళ్ళి కుట్టేస్తాం ఇట్లా. ఇప్పుడు పూస వస్తుంది కాబట్టి ఈ పూస కిందికి ఒక గొలుసు అనేది తీసుకోవాలి, చిన్నగా సపోర్టింగ్ గొలుసు ఈ పూస కిందికి అనమాట, పైన ఉన్న పూస. అప్పుడు మనకు షేప్ అనేది వస్తుంది. చూడండి ఈ పూస కిందికి ఒక గొలుసు సపోర్టింగ్ గొలుసు తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది, దిల్ షేప్. డిజైన్ కూడా అంతే, ఏ డిజైన్లో అయినా మనకి ఇలాగ వచ్చినప్పుడు నీట్గా షేప్స్ రావాలంటే మనము దీంట్లో టిప్స్ అనేవి ఇలా నేర్చుకోవాలి. ఆ పూస కిందికి మనం తీసుకోవడం వల్ల మనకు షేప్ అనేది వస్తుంది, ఇలా మూల అనేది వస్తుంది అనమాట. లేకపోతే ఇక్కడ తీసుకోకుంటే మనము ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఏం మోడల్ అనేది తెలియదు, ఏం డిజైన్ ఇచ్చినారు, ఏం వేస్తున్నాం అనేది ఎవరికి తెలియదు. మళ్ళీ వేరే మోడల్ మారిపోతుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మూల అనేది మనకు రావాలి. అందుకే పూస తీసుకున్నాక పైకి ఒక సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఈ పూస ఉన్న దగ్గర ఇక్కడ కూడా ఏ పూస అయినా కానీ, చిన్నదైనా పెద్దదైనా, మళ్ళీ ఈ పూస కిందికి ఒక సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు కుట్టుకుంటూ రావాలి అన్నమాట. అట్లా కుట్టడం వలన మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది వర్క్ది. అర్థమైందా డిజైన్స్ ఎలా కుట్టాలి అనేది? ఇలాగా ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇట్లా కిందికి పోయి గొలుసు తీసుకోకూడదు, అప్పుడు మనకి ఇట్లా నామం వచ్చేస్తుంది. అట్లా తీసుకోకుండా ఇప్పుడు ఈ షేప్ ఇక్కడ రావాలి కదా మనకు షేపు. పైకి ఇక్కడ ఏదైతే మనకు గోడ ఉందో అక్కడ గొలుసు తీసుకోవాలి. తీసుకొని ఒక 2 గొలుసులు తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఊడిపోతుంది గొలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకొని ఇక్కడ కరెక్ట్గా ఆ డిజైన్ ఎక్కడ ఉందో అక్కడ మనము గొలుసు తీసుకోవాలి. తీసుకొని పైకి ఒక గొలుసు సపోర్టింగ్ గొలుసు తీసుకొని కిందికి వెళ్ళాలి. అలా వేసుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. లేదు ముందుకు వెళ్ళి తీసుకున్నాం అనుకో రౌండ్ అయిపోతుంది, అది ఇట్లా అనేది రాదు. ఓకేనా, అర్థమైందమ్మా? ఇది పూస కుట్టడం, బీడ్స్ వర్క్ అంటారు దీన్ని. ఇది
పూస కుట్టడంలో ఓన్లీ బీడ్స్ వర్క్లో ఫస్ట్ వన్ ఇది. ఇక్కడ రాసుకుందాము. ఇలా రాద్దాం. ఫస్ట్ వన్ బీడ్స్ స్టిచ్, బీడ్స్ స్టిచ్. ఇది ఇంగ్లీష్లో అయినా రాసుకోండి మీరు, నేను అందరికీ అర్థం కావాలని తెలుగులో రాస్తున్నాను. ఓకేనా? ఇంకోటి ఇది వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీని మధ్యలో వేద్దామా పూస, చిన్న పూస వేసి చూద్దామా. దీని మిడిల్లో ఇప్పుడు మనం వేసిన డిజైన్లోనే మనం ఫిల్లింగ్ అనేది చేద్దాం దీంట్లో. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ మిడిల్లో తీసుకుంటాం. ఇక్కడ మనకు గ్యాప్ లేదు కాబట్టి ఇక్కడ పెద్ద పూస వేద్దాము. మిడిల్లో కుందనం ఏదన్నా పెడదాం. ఇక్కడి నుంచి వేసుకుందాం. ఇక్కడ మనము గొలుసు తీసుకోవాలి. మీరు గొలుసు తీసుకున్నాక మీరు పూస అనేది తీసుకోండి. నేను పూస తీసుకున్నాను లిటిల్కి. చూడండి, ఇలా పూస 1 బై 1 కుట్టుకుంటూ దూరం దూరం కుడదాం. ఇప్పుడు ఇక్కడ మూల వచ్చింది కదా, ఈ మూలకి ఏం చేయాలి, పైకి గొలుసు తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇక్కడ కింద పూస కింద తీసుకొని రావాలి. అప్పుడు మూల అనేది వస్తుంది మనకు, లేకపోతే రౌండ్గా వచ్చేస్తుంది, ఇట్లా మూలలు రావు అనమాట. ఇప్పుడు కింద వచ్చింది ఇప్పుడు మూల. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మూలకు అనేది అట్లా గొలుసు తీసుకోవాలన్నమాట. తీసుకొని మళ్ళీ ముందుకు రావాలి. ముందు ఒక గొలుసు తీసుకొని ఇట్లా ముందుకు అలా రావడం వల్ల మనకు షేప్ అనేది అట్లే నిదానంగా నీట్గా వేసుకుంటూ వస్తే ఈ మూలలు అనేది మనకు నీట్గా కూర్చుంటాయి అన్నమాట. పూస ఆ డిజైన్ ఎలాగుంటే అలానే వస్తుంది. మీకు అర్థమవుతుంది కదమ్మా నేను చెప్పేది మీకు అర్థమైతే మంచిగా అనిపిస్తే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకేనా? మీకు ఏదైనా డిజైన్స్ కావాలంటే కూడా కామెంట్స్లో అడగండి అని చెప్పాను నిన్న. మీకు తెలియని మీకు కావాలి తెలుసుకోవాలి డిజైన్స్ అంటే మీకు వచ్చిన వాళ్ళు ఏదైనా కొత్త డిజైన్ కావాలి అంటే అడగండి, చూపిస్తాను. కామెంట్స్లో అడగండి. చూడండి, ఈ మూలకు గొలుసు తీసుకొని ఇలా వచ్చేస్తాం. ఇలా పూసలు ఎగిరిపోతూ ఉంటాయి మనకి. దీని కింద కూడా పూస కింద కూడా మనము గొలుసు వేసుకోవచ్చు. అప్పుడు నీట్గా ఉంటుంది వర్క్. ఈ పూస వేసిన తర్వాత దానికి పైన ఒకటే గొలుసు అనేది కనిపిస్తుంది కదా, మనం కింద కూడా అట్లనే లైన్గా గొలుసు వేసుకుంటూ రావచ్చు దీని కింద. అప్పుడు ఒక లైన్ అనేది వస్తుంది అక్కడ. చూడండి, పూస ఇలా కుట్టుకోవాలి నీట్గా. కొంచెం దూరం దూరం వేస్తాం.
ఇక్కడ ఏం చెప్పినా మూలకి ఒక గొలుసు తీసుకొని అక్కడ మూలలో మళ్ళా ముందరికి ఒక గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చేయాలన్నమాట. అక్కడ ఎన్ని వచ్చినాయి, మూలకి రెండు రెండు గొలుసులు అనేది సపోర్టింగ్ గొలుసులు వస్తాయి అన్నమాట. రెండు వస్తాయి. అర్థమవుతుందా మీకుమా? ఇట్లా గొలుసు తీసుకొని వస్తాం. ఈ డిజైన్ ఎలాగుంటే అలానే వస్తుంది చూడండి. ఎక్కడన్నా మనం తప్పుగా కుట్టామా? లేదు కదా. మూల వచ్చినప్పుడు మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోవాలి. గొలుసుని సపోర్టింగ్ గొలుసులు రెండు తీసుకుంటూ ముందుకు రావాలి. ఏ డిజైన్ అయినా అంతే, ఈ డిజైన్ అనే కాదు, మనం ఏ డిజైన్ అయినా అది ఎలాగుందో అలానే కుట్టుకుంటూ రావాలి. బ్లౌజుల్లో వేసేటప్పుడు మనకు డిజైన్స్ ఏ మోడల్ అయినా వస్తుంది. అప్పుడు మనం మగ్గం తిప్పకూడదు, ఈ ఫ్రేమ్ తిప్పకూడదు. మనము ఫ్రేమ్ తిప్పకుండానే మన హ్యాండ్స్తోనే మన హ్యాండ్ మూవ్ అవుతూ ఉండాలి అంతే. మగ్గం తిరగకూడదు. ఎప్పుడు ఈ రింగ్ అనేది రౌండ్గా తిప్పకూడదు. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడి నుంచే వేసుకుంటూ రావాలి. రౌండ్ తిప్పడం వల్ల అది వర్క్ అనేది నీట్గా రాదనమాట. చూడండి, ఇక్కడ గొలుసు తీసుకున్నాను, రెండు గొలుసులు, మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నాను. మిడిల్లో మనం ఒక కుందనం పెట్టుకుంటే, ఈ చతురస్రాకారంలో ఉండేది కుందనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చతురస్రాకారం ఉంది కదా మనకి, అదే మోడల్లోనే మనము కుందనం పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. రౌండ్ది పెట్టకుండా మిర్రర్ అయినా పెట్టచ్చు. మిర్రర్స్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదా, మోడల్స్ ఇదే మోడల్లో కూడా ఉంటాయి మనకు. ఆ మోడల్లో మిర్రర్ కూడా పెట్టేయచ్చు. అక్కడ మిడిల్లో గమ్ పెట్టి మిర్రర్ పెట్టచ్చు, లేదా అదే రకంగా ఉన్న కుందనం కూడా పెట్టచ్చు. లేదు తణుకులు మనం ఏదైనా అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. మనం వేరే కలర్ పూసైనా కుట్టుకోవచ్చు. మన ఐడియాని బట్టి మనము దాన్ని ఫిలప్ చేసేయాలన్నమాట. కంప్లీట్గా కనిపిస్తుంది అది వర్క్ అనేది. ఇప్పుడు మిడిల్లో అది గ్యాప్ ఉన్నందుకు మనకు గ్యాప్గా కనిపిస్తుంది. అదే మనం అక్కడ ఏదైనా ఫిల్ చేసామంటే వర్క్ అంతా కంప్లీట్ అయినట్టు మనకి కనిపిస్తుంది. ఇది పూస కుట్టడం అన్నమాట. ఏదైనా పూస ఇలాగే కుడతాం. తణుకులు కూడా అంతే. ఒకటి ఫ్లాట్గా కుడతాము తణుకు, ఒకటి క్రాస్గా కుట్టేస్తాము తణుకు. తణుకుల్లో 3 టైప్స్ ఉంటాయన్నమాట కుట్టేది. చెమ్కీలు అంటారు కదా, తణుకులు వేస్తాం. కలర్స్ అవి కూడా కలర్స్ దొరుకుతాయి. దాంట్లో 3 మోడల్స్ తణుకులో. కొంచెం మనం దూరంగా వేసుకుంటూ వెళ్దాం. కంప్లీట్ అయిపోయిందా? ఈరోజు మనము బటన్ హోల్ ఒకటి, స్మాల్ వై స్టిచ్చింగ్ ఒకటి మోడలు, ఈ పూస కుట్టడం ఒకటి, 3 టైప్స్ నేర్చుకున్నాం. మనం ఇది ఇక్కడే ఎండ్ చేసి ముడైనా వేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా గొలుసు, ఇక్కడికి జాయిన్ చేసి ముందు కనుక్కొని
మళ్ళీ ఇట్లా రివర్స్ మనం గొలుసు కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఒక లైన్ అనేది మనకు పూస పక్కనే వేసుకుంటూ రావాలి. లేదా 2 లైన్స్ మనం డిజైన్ వేసుకొని ఫస్ట్ 2 లైన్స్ కుట్టేసి అప్పుడు మళ్ళీ పూస మిడిల్లో కుట్టుకోవచ్చు. అట్లయినా కుట్టుకోవచ్చు, ఇట్లయినా కుట్టుకోవచ్చు. దీని పక్కనే గొలుసు వేసుకుంటూ రావాలి. ఇది ఏ మోడల్లో ఉందో ఆ మోడల్లో చూడండి. మూల వచ్చినప్పుడు నేను లోపలికి పూస కిందికి థ్రెడ్ తీసుకుంటున్నాను. చూస్తున్నారా? నిదానంగా వేస్తా చూడండి. అద్దు చూడండి, ఇలానే వస్తాము. పూస పక్కనే ఈ మూల వచ్చింది కదా, ఈ మూల వచ్చినప్పుడు ఈ పూస ఉంది కదా, దాని కిందికి గొలుసు తీసుకొని ముందుకు రండి. మూల అనేది నీట్గా వస్తుంది. చూడండి, పూస పక్కనే వేసుకుంటూ రావాలి గొలుసు. నీట్గా ఇప్పుడు చూడు, నీట్గా ఉంది కదా వర్క్. ఇది నేను చూడండి, ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ మూలలో లోపలికి ఒక గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు ముందుకు వచ్చేయాలి. అక్కడ పూస ఉన్నా లేకున్నా ఆ మూలకు అనేది ఒక గొలుసు అనేది కొద్దిగా దానికి దగ్గరలో ఒక గొలుసు అనేది తీసుకొని ముందుకు వచ్చేయాలమ్మ. చూడండి, ఇక్కడ పూస ఉంది కాబట్టి దాని కిందికి తీసుకుంటాం. పూస లేకపోయినా కూడా అక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకుంటాం. అయిపోయింది కదా. ముడి వేసేసుకోవడమే. చూడండి, ఇప్పుడు ఈ బాక్స్లో మనము ఏదైనా కుందనం పెట్టుకోవచ్చు, మిర్రర్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం తణుకులు కూడా నిండుగా అక్కడక్కడే రౌండ్ రౌండ్ అది ఎట్లుంటే అట్లా కుట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు మనం దీంట్లో. ఇదండి కుందనం చూడండి, ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇంకా పెడుతున్నా మీకు చూపించడానికి. రౌండ్ది పెడుతున్నా, తర్వాత మిర్రర్ పెట్టేస్తా, బాగా కనిపిస్తుంది. ఇలా కుందనం రౌండ్ది సెట్ కాదు దీనికి. మనం ఇది ఈ మోడల్లో చతురస్రాకారంలో ఉంది కాబట్టి ఇది రౌండ్ దానికైతే ఇది సెట్ అవుతుంది, దీనికైతే ఇది సెట్ కాదు. ఇక్కడ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోనే మనము థ్రెడ్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే మిర్రర్ అన్నా పెట్టవచ్చు. ఓకేనా? అర్థమైంది కదమ్మా మీకు? ఓకే, ఈ రోజుటికి ఈ 2 మోడల్స్ చూపించాను. పూసను, అది వై స్టిచ్చింగ్ చిన్నది, బటన్ హోలు, బీడ్స్ వర్క్. రేపు మళ్ళీ ఈ కొలువులు వేసేద్దాం. గ్లాస్ ఉన్నాయి కదా కొలువులు, గ్లాస్ బీడ్స్ ఉన్నాయి కదా ఇందాక చూపించిన రెడ్వి గోల్డ్వి, అవి వేద్దాం రేపు ఈ లైన్స్కి. దాంతో ఇది ఫినిష్ చేద్దాం రేపు. ఇది కూడా ఏదైనా కుందనం పెట్టి దాని చుట్టూ పూస అనేది కుడదాం. ఓకేనా? ముందే కుందనాలు అనేది గమ్ముతో పెట్టేస్తాను రేపటికి. ఓకే, అర్థమైంది కదమ్మా? ఓకే, నా ఛానల్ని ముందుకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి
లైక్ చేసి ముందుకు నడిపించండి. ఓకేనా? ఓకే. మీరు నా ఛానల్ నచ్చి ఉంటే ముందుకు నడిపించండి మా. ఓకే. బాయ్. థ్యాంక్ యూ.